నువ్వు తెలుసుకోవాల్సిన విషయం కాదు మనవరాలా, అర్థమయ్యే వాళ్లకు అర్థమవుతుందిలే. అంటే నాకు ఆనంద్ గారికి జరగాల్సిన శోభనం వీళ్ళకి జరిగిందా? మనవరాలా, సిగ్గుపడింది చాలే, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. చిన్నోడా, తనని తీసుకెళ్ళు నానా. అత్తయ్య గారు, ఇంతటితోనైనా అనుమానాలు తీరాల్సిన వాళ్ళకి తీరాయనుకుంటా. ఆత్రము అనుమానము షుగరు బీపీ లాంటివి గోమతి. ఒక్కసారి రావడమే గాని పోవడం అంటూ ఉండదు గోమతి. అవునరా పెద్దోడా, నువ్వేంటి ఇంత లేటుగా లేచావు? ఏమో బామ్మ, నైట్ స్మైలీతో మాట్లాడుతూనే నిద్రలోకి వెళ్ళిపోయాను. అంత తేలిగ్గా నీకు నిద్ర రాదు కదరా? నాకు ఎలా నిద్ర పట్టిందో తెలీదు బామ్మ. స్మైలీ పాలివ్వగానే అలా తాగాను, ఇలా నిద్రపోయాను. ఏంటే మనవరాలా, ఆ పాలల్లో అంత గమ్మత్తేముందే? ఏమో బామ్మగారు, నేను మామూలుగా ఇంట్లో పాలే కల్పించాను. నేను స్లీపింగ్ పిల్స్ కలిపిన పాలు తాగింది వీళ్ళ. అనుకున్నాను ఈ స్మైలీ లాంటిదేదో చేసే ఉంటుందని. ఆ పాలని మార్చి మంచి పని చేశాను. దోస్త్, ఇది చూసి పనమ్మాయి బామ్మగారు మన మధ్య ఏదో జరిగింది అనుకున్నారు. ఏంటది? గీ తిలకం సీసా దుప్పటి మీద పడ్డది. గీ కలర్ చూసి వాళ్ళు పొరపాటు పడ్డారు అంతే. అంతే కదా? నిజంగా అంతే కదా? అంతే దోస్త్. గల మాటలకి నేను భయంతో ఏదేదో ఓర్లినా. సారీ దోస్త్. నువ్వు అనుమానించింది నన్ను కాదు, నా ప్రేమని. సారీ దోస్త్. కానీ బయట అందరికి మన మధ్య కార్యం జరిగిపోయిందన్న ఫీల్ లో ఉన్నారే. అది నీకు నాకు మధ్య కాదు, నాకు నా చైత్రకి ఉన్న ఉద్దేశం. అవు, నువ్వు అన్నది నిజమే. కానీ చైత్ర రూపంలో, చైత్ర స్థానంలో ఉన్నది నేను కదా. చూడు, ఎవరు ఏమనుకున్నా రేపు నువ్వు నా జీవితంలోంచి వెళ్లిపోయినప్పుడు నీపై ఎలాంటి అపవాదులు రాకుండా, నీకు ఎలాంటి మలినం అంటకుండా నిన్ను పంపించే బాధ్యత నాది. నన్ను నమ్ము. అయినా ముందు ముందు ఏం జరుగుతుందో అని మస్తు భయంగా ఉంటుంది. అసలు నేనలా ప్రవర్తించడానికి నువ్వు భయపడ్డానికి కారణం వాళ్ళు, మా అత్తయ్య స్మైలీ. అవు దోస్త్, గల కుట్రల నుంచి కుతంత్రాల నుంచి బయటపడితే చాలు, మనకెలాంటి సమస్యలు రావు. వాళ్ళని అదుపులో ఉంచాలి. నా అమ్మను చంపినోళ్ళ ఆధార్ కార్డు కాపీలు, ఫోటోలు వాళ్ళు పటేల్ పున్నమనే పొడిచి పారిపోయినరు. గాయంతోనే మా అమ్మ చచ్చిపోయింది. వాళ్ళను వెతికి పట్టుకోవాలి, వాళ్ళకు శిక్ష పడాలి. కొట్లనే దూరా రై ఇవ్వుంచు. వెంటనే ఎంక్వైరీ చేస్తాం పటేలా. వాళ్ళని ఎతుకుతున్నట్టు ఎవ్వలకు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు హుషారైతారు. కట్లనే దొరా. వాళ్ళను డిపార్ట్మెంటే ఎతకాలా, కానీ దొరికినాక నాకు అప్పగించాలా. అట్లనే చేస్తాం దొరా. వాళ్ళ ఆధార్ నెంబర్ తోని ఏం చేసినా మీకు తెలుస్తుంది కదా. ఆ ఆధార్ నెంబర్లు మానిటరింగ్ పెడితే ఖచ్చితంగా తెలుస్తుంది దొరా. గప్పుడు వాళ్ళను పట్టుకునుడు తేలికైతది. అవును దొరా. వాళ్ళని ఎంత జల్దీన పట్టుకుంటే
గంతెక్కువ పైసలిస్తా. ఇవాళ సంధ్య అదే పనిలో ఉంటాను దొరా. గాళ్ళని నీ ముందు నిలబెడతా. దానిలోగా పోరుంది కదా, దాని పేరు అలకనంద. అది మాత్రం ముఖ్యం. అది నాకు కావాలి. మిగిలిన వాళ్ళని చంపినా ఫరక్ పడది. దాన్ని మాత్రం పట్టుకోవాలి. గట్లనే దొరా, వెళ్ళొస్తా. చిన్నోడా, ఏంటి బామ్మ? నిన్నటి వరకు బయటే తిరిగేవాడివి, ఇప్పుడేంట్రా కాలు ఆగడం లేదు? నీ రూమ్ వైపే పరిగెడుతున్నావు. అంతా మొదటి రాత్రి మహిమరా. నాకు కొంచెం పనుంది, వెళ్తాను. రే ఆగరా, ఆ పనేంటో నాకు తెలుసు గాని పెళ్లి కాకముందు రాక్ స్టార్వి, రొమాన్స్ లో కూడా స్టార్వే అనుకున్నాను గాని మరీ ఇంత వీక్ అని తెలీదురా. ఇప్పుడు ఏమైందని? ఏమైంది అంటావేంట్రా? మొగుడు బయటికెళ్ళొచ్చిన తర్వాత పెళ్ళానికి ఫ్లవర్సో స్వీట్సో తీసుకురావాలి, అది కూడా తెలీదా? ఇదిగో ఈ రోజ్ ఫ్లవర్ తీసుకెళ్లి చైత్రకివ్వు. అయ్యో నామది మండా, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకర్రా? మనవరాలా, నువ్వేమి సిగ్గుపడకు. నేనేం రాలేదనుకో, నేనేమి చూడలేదనుకో, నాకు అసలేమీ తెలీదు. నందు యాక్చువల్లీ ఏమైందంటే అది నాకు తెలుసు. గిసు అంటే నువ్వు చైత్రకే ఇస్తావు. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. బట్ ఏదో యాక్సిడెంటల్ గా. అరే దోస్త్, నువ్వు గిట్ల ఫీల్ కాకు. ఇక నేనెవర్ని? చైత్రవి. మరి నువ్వు గిట్లిచ్చే పువ్వులు అవి ఎవరికి ఇచ్చినట్టు? చైత్రకి ఇచ్చినట్టు. గంతే వల్ల నాకు ఏమి ఇచ్చినా చైత్రకే ఇచ్చినట్టే. నువ్వు ఈ విషయంలో ఫీల్ కాకు. అరే దోస్త్, నువ్వు ఇట్లా డల్లుగా ఉండకు. నీ చైత్ర నీ పక్కన ఉన్నా నువ్వు ఇట్లా డల్లుగా ఉన్నావని ఎవరన్నా చూస్తే డౌట్ పడతారు. గంట వచ్చింది, ఇవ్వు ఇవ్వు. ఏంటి ఇక్కడ వెయిట్ చేయమన్నావు? చెప్తాను కదా, పద. రాపిని ఎక్కడికి? రాపిని ఎక్కడికి? రా చెప్తాను. ఎక్కడికి స్మైలీ? చూడు, చూసావు పిన్ని, ఈ చీర ఏరి నుంచి కిందకు వేలాడుతుంది. ఇది విరాజ్ రూమ్ నుంచి కిందకి వేశారంటే ఈసారి వాడుకునే ఆ డమ్మీ చైత్ర బయటకు వెళ్ళింది. వెనకాలే విరాజ్ కూడా వెళ్ళాడు. అవును, నా గెస్ కరెక్ట్. ఆ డమ్మీ ఎక్కడికో వెళ్ళింది. వెనకాలే దాన్ని తీసుకురావడానికి ఈ విరాజ్ కూడా వెళ్ళాడు. విరాజ్ కూడా ఆ డమ్మీ చైత్రతో కలిసి నాటకాలు ఆడుతున్నాడంట. పిన్ని, చూస్తుంటే అలానే అనిపిస్తుంది. పిన్ని, ఏం చేస్తున్నావు? చెప్తాను. ఏంటి పిన్ని డిక్కీ ఓపెన్ చేస్తున్నావు?
వాళ్ళని ఫాలో అవ్వాలంటే మనకిదే దారి. పిన్ని మర్చిపోయావా? లాస్ట్ టైం ఇలాగే ఫాలో చేయటానికి డిక్కీలో కూర్చుని వెళ్లి ఒళ్ళంతా హూనం చేసుకుని వచ్చాం. ఆ నొప్పులు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. కొన్ని నొప్పులు భరిస్తేనే ఆ డమ్మి చైత్రని వదిలించుకోవచ్చు. పిన్ని, నీకు వాళ్ళు వెళ్లే ప్లేస్ కదా తెలియాల్సింది. అవును. నా ఫోన్లో వాట్సాప్లో లైవ్ లొకేషన్ పెట్టి ఈ కార్లో పెట్టిద్దాం. అది ఎటు చూపిస్తే అటు వెనకాలే మనం ఆ కార్ని ఫాలో అవుదాం. గుడ్ ఐడియా స్మైలీ. నా దగ్గర ఒక డమ్మీ మొబైల్ ఉంది, వెళ్ళ తీసుకొస్తాను, సరేనా? పిన్ని, ఇదే ఆ ఫోన్. దీని నుంచి వాట్సాప్ లో లైవ్ లొకేషన్ ని 8 hours కి సెట్ చేసి ఈ డిక్కీలో పెడదాం. వెనకాల ఈ కార్ ని మనం తాపీగా ఫాలో అయ్యి రెడ్ హ్యాండెడ్ గా ఆ చైతని పట్టుకుందాం. తీసుకో. ఇక డమ్మీ చైత్ర, దాంతో కలిసి నాటకాలు ఆడుతున్న విరాజ్ల డ్రామా మొత్తం ఒక్క దెబ్బతో తెలిసిపోతుంది. సరే పిన్ని, పద. వాళ్ళు బయటికి వెళ్ళడం కోసం మనం వెయిట్ చేద్దాం. పద పద. లయా, తెలిసిందా వాళ్ళు ఎక్కడికి వెళ్లారో? చెప్పవే. మన ఇంటి బయటే ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళలేదా? మీ బొంద. వాళ్ళకి మీ ప్లాన్ తెలిసిన తర్వాత లైవ్ లొకేషన్ పెట్టిన మొబైల్ ని వాళ్ళ కార్లో తీసుకెళ్ళడానికి మీలా తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. అసలు వాళ్ళకి మన ప్లాన్ ఎలా తెలిసిపోతుంది? ఎలా వాళ్ళు మన ప్లాన్ ని తెలుసుకుని తిప్పి కొడుతున్నారు? ఏంటే మీ ప్లాన్లు? మా ప్లాన్ ఏముంటుంది? మీ ప్లాన్ ని తిప్పికొట్టారంటున్నారు. ఏం ప్లాన్ చేశారేంటి మళ్ళీ? మామ్, మీరింక మారరా? ఈ లయ మహానటి యాక్టింగ్ మొదలు పెట్టేసింది. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా దాని రంగు మారదే. అలాగే వీళ్ళ బుద్ధి మారడానికి ఎంత గడ్డి పెట్టినా వీళ్ళు మారరు. అమ్మా, నా కళ్ళు మంటతో మూసుకుపోయి ఉన్నాయి కాబట్టి నీకు ఆ డమ్మీ చైత్ర విషయంలో కళ్ళు తెరిపించలేకపోతున్నాను. మీ కళ్ళు మూసుకుపోవడం కాదే, కుళ్ళు కుతంత్రం లేకుండా మంచితనంతో అందర్నీ చూస్తే మనకే సమస్యలు ఉండవు. ఇగోరా, గోలీ వేసుకొని గీ జ్యూస్ తాగు. ఈడు పడిపోయిన పరిస్థితిని చూసి మళ్ళీ బయట పడతాడనుకోలేదు తులసమ్మా. అవు మామా, విరాజ్ బాబే గిన్ని దేవుడు లెక్క కాపాడిండు. ఏందే మన బతుకులు? కనీసం పానం బాగోలేకపోతే దవాఖానాకు కూడా పోలేకపోతున్నాం. ఎన్ని దినాలే ఇట్లా? తాతయ్య గారు, సమస్యలు ఎల్లకాలం ఉండవు. మీకు కూడా మంచి రోజులొస్తాయి. హలో, ఆధారు ఫోటోలు రెడీగా ఉంచుకోవాలి, అంతే కదా? ఓకే అండి, సరే, అలాగే ఉంటానండి. తులసి గారు, మీ అందరి ఆధార్ కార్డులు కావాలి. గవి మా తానయాడున్నాయమ్మా. అప్పటికప్పుడు ఇంటి నుంచి బయటకొచ్చినాము. గయి ఇంటికన్నే ఉన్నాయి. ఇప్పుడు గా ఇంటికి ఎట్లా పోతాం? దానికే గంత పరిశాన్ అవుతావేం తాత? గవర్నర్ గడికి మన గురించి తెలియదు కదా. గడికి ఫోన్ చేసి జాగ్రత్తగా పోయి తీసుకొని వస్తే సరిపోద్ది. అక్కర్లేదురా, చిన్నోడా
ఎట్లుందిరా ఇప్పుడు నీకు? నా గురించి ఫికర్ పడకక్క, నాకు మంచిగానే ఉంది. రోజు అమ్మే పుట్టిగా కంగారు పడింది. నీకేమీ కాదురా, నీకేమీ కానివ్వను. నందు, నీ తమ్ముడికి కాన్ఫిడెన్స్ ధైర్యం చాలా ఎక్కువ. ఆ ఉన్న వాళ్ళకి ఏం కాదు. మంచిగా చెప్పినావు రాక్ స్టార్. నా ధైర్యం మా అక్కని తానుందనే. నేను గెట్లైనా నీ సపోర్ట్తో మంచిగానే ఉంటా. అలకనందు, గా ఆధార్ కార్డులు ఏం చేసినవే? మీరేం చేయక్కర్లా, నేనే తీసుకొచ్చాను. మధురా, పాస్పోర్ట్ అప్లై చేశాం కదా, అతను ఏమన్నా ఫోన్ చేశాడా? చేశాడు విరాజ్. ఆధారు ఫోటోలు రెడీగా ఉంచమన్నాడు. ఇంకో మాక్సిమం 5-10 minutes లో వచ్చేస్తాడు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. అదిగో వచ్చేసాడు. హాయ్ సార్. హాయ్. ఎవరెవరికి సార్ పాస్పోర్ట్ అప్లై చేయాల్సింది? వీళ్ళ ముగ్గురికే అండి. యాక్చువల్లీ ఆఫీస్కి మీకోసమే వెళ్ళాను. మీరు ఇక్కడ ఉన్నారని ఇక్కడికి వచ్చాను. ఆఫ్ కోర్స్ మీ బోర్డు మెంబర్స్ అందరూ ఇంటి దగ్గర ఉంటారని చెప్పి మీకు కాల్ చేయకుండా వచ్చేసాను. కాఫీ జ్యూస్ ఏం తీసుకుంటారు? పర్వాలేదు సార్, థ్యాంక్ యూ. బోర్డు మెంబర్స్ అందరూ అంటున్నారు, అందరిదేమన్నా పనుందా? అవును సార్, మీ బోర్డు మెంబర్స్ యొక్క సెక్యూర్ పాలసీ రెన్యువల్ చేయాలి సార్. దానికి ఇంకా టైం ఉంది కదా సార్? టైము తక్కువ రోజులే ఉంది. ఈ లోపు ప్రొసీజర్ ఏమైనా లేట్ అయితే పాలసీ హోల్డ్లోకి వెళ్తుంది. ఓహ్, అలాగా. ఏంటి, ఈ పాలసీ రెన్యూవల్లో కూడా ఏదైనా ప్లాన్ చేశారా? నీకింకా అనుభవం రాలేదే, అందుకే నీకు ఇది జస్ట్ పాలసీలా కనిపిస్తుంది. మామ్, మీ తింగ రేడియోలు తెలుగు తక్కువ స్కెచ్లు వర్కౌట్ కావు. లయా, ఏదో 2 దెబ్బలు తిన్నామని మరీ అంత లోకుగా చూడకు. 2 దెబ్బలు కాదు, మీ చావు తెలివితేటలకి ఎన్ని చచ్చు దెబ్బలు తిన్నారో. ఈసారి చచ్చు దెబ్బ తింటామో దాన్ని చచ్చు దెబ్బ కొడతామో నీకే తెలుస్తుంది. ఈ మేకపోతు గాంభీర్యాలు ఇంకెంతకాలం మామ్? లయా, ఇందాక పాలసీకి ఇంకా టైం ఉందని ఆనంద్ గారు అన్నారు. అది నిజం. ఇంకా నెల గడువుంది ఆ పాలసీకి. ఇప్పుడు ఈ పాలసీకి ఆ డమ్మీ చేతులను పట్టించడానికి సంబంధం ఏంటి? అసలు మీ పిచ్చి ప్లాన్ ఏంటి? నీలా ఆవేశంగా ఆలోచించే వాళ్ళకి అది అర్థం కాదు. చెప్తాను విను. నెల గడువున్న ఈ పాలసీ రెన్యువల్కి అతను ఎలా వచ్చాడు? పిన్ని వలన. పాలసీ రెన్యువల్ చేయాలంటే పాలసీ హోల్డర్స్ ఆధార్ ఫింగర్ ప్రింట్స్ తో ఆథెంటికేషన్ ఇవ్వాలి. చైత్ర కాని చైత్ర కూడా అథెంటికేషన్ ఇస్తుంది, కానీ అది చైత్ర ఫింగర్ ప్రింట్ తో మ్యాచ్ అవ్వదు. అప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ తో అది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అదంతా తెలిసిపోతుంది. అసలు అది చైత్ర కాని చైత్రే అని అందరికీ రివీల్ అవుతుంది. ఇదేనా మీరు అనుకున్నట్లు అవుతుందా? అవుతుంది, అవ్వాలి. అందరి సమక్షంలో ఎవ్వరూ ఏ జిమ్కు చేయలేరు. బయోమెట్రిక్ తో వేసే ఆధార్ ఫింగర్ ప్రింట్స్ ని మేనేజ్ చేయడం అసాధ్యం. ఆ చైత్ర ఈ రోజు దొరికిపోతుంది. ఇది తథ్యం. లయా, అది రూపం మార్చింది సరే, చైత్రలాగా నటిస్తుంది సరే, డిఎన్ఏలో ఏదో మాయ చేసి గెలిచింది కూడా ఓకే. కానీ ఇప్పుడు ఇక్కడ అది ఏం చేయలేదు. అది దొరికిపోవడం ఖాయం, దాని నిజ స్వరూపం బయటపడడం కూడా ఖాయం. ఆనంద్ బయోమెట్రిక్ విషయం చెప్తాడని భయపడ్డాను. లక్కీగా చెప్పలేదు. ఇప్పుడు ఆ డమ్మీ దొస్తుంది, అందరి ముందు చిక్కుతుంది. దోస్తు, ఆనంద్ గారు కంపెనీ వర్క్ ఏదో అన్నారు. నువ్వు గిట్లా పాటలు పాడుడే కాకుండా బిజినెస్ లో కూడా ఉన్నావా? నేను జస్ట్ బోర్డ్ మెంబర్ అంతే.
బోర్డు మెంబరా? మరి చైత్ర కూడా నీతో ఉందా అని అడిగిర్రు? తను కూడా బోర్డు మెంబరే. ఓ, భార్యని కూడా బోర్డు మెంబర్ని చేసేసినావు? నేను చేయలేదు, తనే బోర్డు మెంబర్ సాధించుకుంది. సాధించుకుందా? గదెట్లా దోస్త్? మా ప్రేమను గెలిపించుకోవడం కోసం తను బోర్డు మెంబర్గా అర్హత సాధించుకుంది. ఓ, మస్తుగుంది దోస్త్ మీ ప్రేమ కదా. అంత సూపర్గా ఏముండదు, అలా అని మామూలుగా కూడా ఉండదు. చుట్టూ సమస్యలతో, అడుగడుగున అన్యాయాలతో, కాలం మీద వేసే అపార్థాలతో గాయమైన గుండె ధైర్యం వదలక ఒంటరిగా యుద్ధం చేసింది నా చైత్ర. ఆ యుద్ధంలో నన్ను గెలవడమే కాదు, తన ప్రేమని కూడా గెలిపించుకుంది. అబ్బా, నువ్వు చెప్తుంటే నీ ప్రేమ కథ వినాలనిపిస్తుంది దోస్త్. అసలు నువ్వు తనని మొదటిసారి ఆడ చూసినావు? చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అదేమైనా అయిందా? లేదు, మా పరిచయం గొడవతోనే మొదలైంది. అచ్చం మన లెక్కనే. మనం కూడా గొడవ పడ్డాం కదా ఫస్ట్. నా చైత్రతో గొడవ పడినా ఆ గొడవలో ప్రేమే ఉండేది. గొడవలో ప్రేమేంది దోస్త్? గొడవ పడాలి అని తనని ఎక్కువగా కలిసేవాణ్ణి, గొడవ పడాలి అని తనతో ఎక్కువ టైం గడిపేవాణ్ణి. అంటే ఆ గొడవ ప్రేమ కోసమే కదా. ఓహో, చైత్రతో గొడవ పడుతూ పడుతూ గిట్లా ఆమెని గుండెల్లోకి తీసుకున్నావు కదా దోస్త్. అరే చెప్పు దోస్త్. సారీ సారీ సారీ. మేడం, ఈ బయోమెట్రిక్ మీద మీ చూపు వెళ్ళిపెట్టండి. మేడం, సరిగ్గా వేలు పెట్టండి. మేడం, ఎర్రర్ వస్తుంది. సార్, మళ్ళీ ఎర్రర్ అనే వస్తుంది సార్. తన ఫింగర్ ప్రింట్స్, చైత్ర ఫింగర్ ప్రింట్స్ వేరు వేరైతే ఎలా అథెంటికేషన్ అవుతుంది? మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎర్రర్ అనే వస్తుంది. స్టాప్ ఇట్ అత్తయ్య.
అందరి ముందు నీ గౌరవాన్ని నువ్వే తగ్గించుకోవద్దు. పిన్ని అంతలా చెప్తుంటే అర్థం కావట్లేదా విరాజ్? అర్థం కావాల్సింది నాకు కాదు, నీకు. తను ఏ ఫింగర్ ప్రింట్ వేసినా ఇలాగే ఎర్రరే వస్తుంది. ఎందుకంటే కారులో తన చేతులు కాలాయి కాబట్టి. ఏమైంది నందు? అరే చూసుకోవాలి కదా. చూసుకోలేదులే, సరే ఏం కాలేదు. బండి రెడీ అయింది, పద. తన ఫింగర్స్ కాలడం వల్ల అథెంటికేషన్ అవ్వట్లేదు, అంతేగాని ఇంకేమీ లేదు. అనవసరంగా ఏవేవో ఊహించుకుని ఇక్కడ ఇష్యూ చేయకండి. పోనీ ఆ ఫింగర్స్ కి గాయం తగ్గగానే అథెంటికేషన్ చేయిద్దాం. ఈరోజే చేయాలి, లేకపోతే పాలసీ హోల్డ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఏం సంతోష్ గారు, కరెక్టేనా? అవును సార్. ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ప్రేమించుకునే వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారో నాకు తెలిసే మనవరాలా. ఇప్పుడు పూలెందుకు? మొదటి రాత్రి అంత కాకపోయినా రెండో రాత్రి నీ జల్లో పూలుండాలి కదే. ఈ 3 మల్లెపూలతో ఎంతటి మగాడినైనా అదుపులో ఉంచుకోవచ్చే మనవరాలా. ఇప్పుడేంటి తన తల్లో మల్లెపూలు పెట్టాలా? అది ఇక్కడ కాదురా చిన్నోడా, మీ గదిలోకి తీసుకెళ్లి తన జల్లో పెట్టుకుంటావో వాసనే చూసి పడేసుకుంటావో నీ ఇష్టం. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్ళు. నా జల్లో పూలు పెట్టడానికి ఇక్కడ స్థానం అవసరం లేదు. 2 చేతులు, ఒక మంచి మనసుంటే చాలు. ఈ మనసు, ఈ చేతులు నేను నా చైత్రకే సొంతం. నా జల్లో ఈ మల్లెపూలు పెట్టొచ్చు కదా. ఈ మల్లెపూలు పెట్టుకోకపోతే మళ్ళీ బామ్మకో అత్తయ్యకో అనుమానం రావచ్చు. ఒకవేళ నీ మనసు ఒప్పుకోకపోతే కాసేపు నన్ను నీ చైత్రే అనుకో. నాలోనే నీ చైత్రని చూసుకో. నీ చైత్రే నీ ఎదురుగా ఉంది అని ఊహించుకో. ఇలా చైత్ర నిన్ను పూలు పెట్టమని అడిగితే నువ్వైతే ఏం చేస్తావో అదే చెయ్యి. ఈ పూలు పట్టుకుని చైత్ర నీ ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో ఇమాజినేషన్ చేసుకుంటూ ఈ పూలు నా జల్లో పెట్టు. ఎలా ఉంది ఈ చైత్ర? దూరమైన దగ్గరగా ఉన్నట్టుంది. నీ మనసు కంటే దగ్గరగానా?
నా మనసుని నీ మనసుగా మార్చుకుంటాను. నన్ను నీ చైత్రలా చూసుకుంటావా? నీ చైత్రలా మార్చుకుంటావా? నువ్వు నా చైత్రవే. ఏంటి మీ ముగ్గురికి నిద్ర రావట్లేదా లేదా నిద్ర పట్టట్లేదా? నీకెందుకు? అంటే పిన్ని, నా బొగ్గేవైనా కందిందా చూడవా? ఏ విరాజ్ లాగి పెట్టి లంపకాయ కొట్టాడా? అలా కొట్టినా బాగుండు. కందేలా కరికేశాడు. లోపల ఏం జరిగిందో మాకు తెలుసు. నీకు తెలుసా? ఓ, ఊహించుకుని చెప్తున్నావా? లేక నీ దొంగ బుద్ధితో దొంగచాటుగా చూసి చెప్తున్నావా? రెచ్చిపోయి మాట్లాడుకో. పిన్ని, రెచ్చిపోతుంది నేను కాదు, మీ అల్లుడు. మీ ఊహలో మీరేం జరగలేదని అనుకుంటున్నారు. కానీ మగాళ్ళు అందం ముందుండి మల్లెపూల వాసనొస్తే ఆగుతారా? ముద్దులతో మొదలు పెట్టారు, తర్వాత హద్దే ఉండదు, పొద్దే తెలీదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఏంటా మాటలు? సాటి ఆడోళ్ళుగా మీకు చెప్పడానికి నాకు సిగ్గంటి పిన్ని. సిగ్గు లేకుండా మీ అల్లుడు చేసే పనులేగా నేను చెప్పేది. అబ్బబ్బా, ఎవరైనా ఏంటి బుగ్గ కందింది అంటే ఏం చెప్పాలో ఏంటో. దీన్ని లయ ఆగు, చూసావమ్మా దీన్ని? లోపల నేను ఊహించిందే జరిగింది. లయ, అది కావాలని చెప్తుంది. లయ, లేదు, దాన్ని త్వరగా ఏదొకటి చెయ్యాలి, లేకపోతే అది ఇక్కడే శాశ్వతంగా బావు పక్కన సెటిల్ అయిపోతుంది. అలా ఎప్పటికీ జరగదులేవే, జరగనివ్వను. మేం చూసుకుంటాం, నువ్వేం టెన్షన్ పడుకో. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. ఏంటమ్మా, ఏమైంది? తొందరగా రమ్మని చెప్పారు. చైత్ర, అయ్యో, అలా నా కోడలి మెళ్ళలో తాళిబొట్టు పెరిగింది పంతులు గారు. దానికి ఏదైనా పరిహారం ఉంటే ఇప్పుడే జరిపించండి. చనిపోయిందనుకున్న నా కోడలు తిరిగొచ్చి పూజ చేస్తే ఇలా జరిగిందేంటని మా అందరికీ చాలా కంగారుగా ఉంది. అమ్మా, జరిగిన సంఘటనకి ఒక్కటే పరిహారం. ఏంటి పంతులు గారు అది? అమ్మాయి గారి చేత మళ్ళీ గౌరీ పూజ చేయించి మళ్ళీ విరాజ్ బాబుతో చైత్ర గారి మెడలో మాంగళధారణ చేయించడమే ఈ సమస్యకు పరిష్కారం. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళి అంటే పంతులు గారు? ఎందుకంటే చైత్ర గారు చనిపోయారని పిండ ప్రదానాలు చేసి బాబుతో ఆమె బంధాన్ని శాస్త్ర ప్రకారం తెగదింపులు చేసేశారు. అందుకే మరలా అమ్మవారి అనుగ్రహంతో గౌరీ పూజ చేయించి మళ్ళీ బాబుతో అమ్మాయి గారి మెడలో మాంగళ్యధారణ జరగాలి.
ఇలా జరగడం కోసమేమో పంతులు గారు ఆ అమ్మవారు చైత్ర మెళ్ళలో తాళి పెరిగేలా చేశారు. అయ్యుండొచ్చమ్మా, కానీ ఈసారి వీళ్ళ మధ్య పడే మాంగళ్య బంధంతో ఇంకెప్పటికీ వీళ్ళ వైవాహిక జీవితంలో సమస్యలు రావు. అలాగే పంతులు గారు, మళ్ళీ నా కొడుకు చేత కోడలి మెళ్ళో మాంగళ్యధారణ చేయిస్తాను. ఎందుకు ఇవన్నీ మళ్ళీ? అక్కర్లేదు కదా. చిన్నోడా, దయచేసి మా విషయాల్లో అడ్డు చెప్పకు. ఇలాంటివి నీకు తెలియదు కదా. అవును నాన్న, మన ఆచారాలు సంప్రదాయాలు బాగా తెలిసిన చైత్ర నడుగు కావాలి.